తో పట్టుకోగలిగిన పరమాత్మ తన పెళ్ళాన్ని తాను అదుపులో పెట్టుకోలేనివాడా? అదేమిటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? తప్పు కాదు అని అడగద్దు. లోకమాత అని అమరకోశం వ్యాఖ్యానం చేసింది లక్ష్మీదేవిని. లోకమాత అయిన తల్లి ఎవరో అజ్ఞానంతో వచ్చి తంతే మొగుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? ఆవిడ నిత్యాన పైగా ఎలా సమన్వయం ఎలా కుదురుతుంది? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మి వెళ్ళిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడానికి చేసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా ముందు ఆయన దయ కదిలింది అని. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తాను. మనసులో కలిగినటువంటి భావము యొక్క కర్మాచరణ రూపమే కార్యము. ఇంకా అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను అలా వెళ్ళిపోతున్నాను, ఓ బిచ్చగత్తె కూర్చునుంది, పక్కన ఆమె సంతానం ఓ పిల్ల కూర్చునుంది. అమ్మ ఆకలేసేస్తోంది అమ్మ కూర్చోలేకపోతున్నానే అమ్మ నాకు కడుపు మండిపోతోంది అమ్మ అని చెప్పి కింద పడి దొల్లుతోంది. ఇప్పుడు నేను ఆ పిల్లని చూడగానే బిచ్చగత్తెని చూసి నాకు జాలి కలగలేదు, పెద్దది కాబట్టి. ఆ పిల్లని చూసి జాలేసింది. అయ్యయ్యయ్యో చిన్నపిల్ల పాపం, అది ఆకలికి ఎలా ఏడుస్తోంది. ఇదే శంకరాచార్యుల వారు పట్టుకున్నారు. ఎవరిని చూస్తే దయ కలుగుతుందో ఉపమానం ఇచ్చారు. విహంగ శిశవ్విషణ్ణే అన్నారు కనకధారలో. పక్షం లేదు, పక్షి పిల్ల అన్నారు ఆయన. అది కవికి గుడ్డె పండిపోయింది భావప్రకటనమునందనడానికి ఆ మాటలో పడే రీతిని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని చూస్తే దయ కలుగుతుంది, బిచ్చగత్తెని చూస్తే దయ కలగదు. ఆ పిల్ల ఏడుస్తుంటే బాధేస్తుంది. ఇప్పుడు నాకు దయ కలగగానే నేనేం చేస్తాను? ఓ రూపాయి ఇచ్చామన్నా కొనుక్కో అన్నం, గభాలు నా పక్క కొట్లోకి వెళ్ళి నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయనుకోండి, ఆ 2 రూపాయలు పెట్టామా ఆ మరవరాల ప్యాకెట్ ఇలాగి అని పట్టుకొచ్చి, ఓ పిల్ల మరవరాలు తిని అలా మరవరాలు ఇస్తాను. అది వెంటనే ప్యాకెట్ చింపుకుని మరవరాలు తింటోంది అనుకోండి, అమ్మయ్య అంటాను. ఇప్పుడు నేను మరమరాల ప్యాకెట్ ఇవ్వడానికి ముందు ఏది కదిలింది నాలోంచి? దయ కదిలింది. దయ కదిలితే మరమరాల ప్యాకెట్ ఇవ్వడంగా కార్యం రూపాంతరం చెందింది కదా. The kindness that has evolved in my heart has manifested in the form of giving a packet of food కదా. నేను ఒక ఆహారపు పొట్లాన్ని ఇవ్వడం అన్నది నాలో కలిగినటువంటి దయ యొక్క రూపాంతరము, ఒక క్రియాకలాపంగా మారింది. వెంకటేశ్వరావతారము భూమి మీద రావడానికి ముందు ఆయన దయ కదిలింది. అది లక్ష్మి వెళ్ళడం అంటే. నేను మీతో మనవి చేశాను కదా, పురాణము భూతద్దంగా చూపిస్తుంది అని మనవి చేశాను. అందుకని తల్లి కదలాలి. ఆవిడంత కోపం వచ్చి వెళ్ళిపోయిన తల్లి అయితే లక్ష్మి మళ్ళీ అదేంటి ఆవు దూడని పట్టుకుని ఎందుకు ఎడుతుందండి చోళరాజు గారి దగ్గరికి? లక్ష్మి మళ్ళీ గబగబా వెంకటేశ్వరుడు పక్కకెళ్ళింది ఎందుకు? పద్మావతి ప్రణయం పూర్తవ్వాలి, స్వామివారు చేసిన ప్రతిజ్ఞలు పూర్తవ్వాలి, దీనికి ఆయన శక్తి కదలాలి, ఆయన దయ కదలాలి. అందుకని ముందు ఆవిడ కదులుతుంది. అరే కలియుగం, ప్రజలు పాడైపోతున్నారు. మీకు మొట్టమొదటి రోజున నేను మనవి చేశా, నారదుడు ఎంత బాధపడ్డాడో కలియుగాన్ని చూసి. కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షితో ప్రొద్దు గడపువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథు నీనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగలువారు, ముక్తియను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై కలియుగంపున ప్రజలు భ్రష్టులగుట చూచి నేను చింతింతునో అబ్జగర్భ అని చెప్పుకున్నాడు. ఎవరు తీరుస్తారు ఈ కష్టం? శ్రీ మహావిష్ణువు పెడతారా, కంగారు పడకన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఆయన దయ కదిలింది, లక్ష్మి కదిలింది. 2 ఇంకొకటి ఏమిటో తెలుసా? అసలు పురుషుణ్ణి కదపగలిగింది ఎవరు అని అడిగింది వేదం. గృహిణి గృహముచ్యతే, ఇల్లు కాదురా అవతల బావన్నారు. ఇది నా ఇల్లండి అని చూపించాను అనుకోండి, అది ఇల్లు కాదు. ఏది నా ఇల్లు అంటే నా భార్య నా ఇల్లు, భార్యయే ఇల్లు. భార్య లేని ఇల్లు కాదు, అదొక సత్రం, అదొక విశ్రాంతి గృహం. అసలు నిజానికి పురుషునికి విశ్రాంతి స్థానం ఎవరో అని అడిగింది. రామాయణ వ్యాఖ్యానం జరిగితే మీరు తెల్లపోతారు. పురుషుని విశ్రాంతి స్థానమే భార్య. ఎన్ని కష్టాలు పడనివ్వండి, భార్య సేద తీర్చి ఎందుకంత బెంగ పెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడ్డా? ఏమీ బెంగ పెట్టుకోకండి అని బెంగ పెట్టుకుని ఏదో విషయానికి బాధపడుతున్నటువంటి భర్త నిద్ర పట్టక తలగడ మీద అటు ఇటు దొల్లుతుంటే ఎందుకు అలా దొల్లుతున్నారు నాకు తెలుసు, బెంగ పెట్టుకోకండి అని భర్త ముంగురులు తన చేత్తో సవరించి కన్న తల్లిలా ఆయన గుండెల మీద జోకొడుతుంటే ఎంత కష్టంలో ఉన్న భర్త నిద్రైపోతాడు.
ఆయనకి విశ్రాంతి స్థానం భార్య, ఆయన పుణ్యస్థానం భార్య. ఆవిడ్ని పక్కన పెట్టుకుని యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. ఆయన ఉపశాంతి స్థానము భార్య. ఎందుకో తెలుసా? పెళ్ళైతే యజ్ఞం చేసేటప్పుడు అడుగుతాడు పురుషుడు, నీకు 11వ కుమారుడిగా నన్ను అంగీకరించు అని అడుగుతాడు భార్యని. మీకు కావాలంటే వివాహ మంత్రాల వ్యాఖ్యానం చదవండి. నన్ను నీ 11వ కొడుగ్గా అంగీకరించు అని అంటాడు. అనత్సా భర్త అంటే నేను పెద్దవాడిని అయిపోతాను, ఇల్లు నిర్వహించి మంకు పట్టు వస్తుంది, నేను ఇంత కష్టపడి తీసుకొచ్చాను, వీళ్ళని పెద్ద చేశాను, ఇప్పుడేమో కొడుకుని పిలిచేవిరే ఇలా చెయ్యి అంటే నాన్నగారని నాకు తెలీదా, నేను చేస్తానంటే మీరు ఊరుకోండి, చెప్పారు కదా పని, మీకెందుకు నేను చేస్తాను, ప్రతీదీ చెప్తారేంటి, చిన్నపిల్లని అనుకుంటున్నారా అంటాడు. అనేటప్పటికీ ఆయనకి కోపం వస్తుంది, బొంగమూతి పెట్టుకుని పక్కైపోయి, కష్టపడి పెంచాను, మూర్ఖుడు, నాకు తెలీదా అంటాడేంటి, తండ్రిని చెప్తాను అంటాడు. 10 మంది పిల్లల్ని కష్టపడి ఓదార్చి వాళ్ళని 10 మందిని స్నానం చేయిస్తే మొట్టమొదటి వాడు మళ్ళీ ఒంటి మీద బూడిది పోసుకొచ్చినట్టు మాట వినకుండా తిరుగుతుంటే లాలించి 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 నీకేమో మూర్ఖత్వాన్ని భరించడం అలవాటైంది. ఇంటి పెద్దని ఇంటి పెద్దని ఇంటి పెద్దని అని నాకు అహంకారం అలవాటైంది. పెద్దవాడిని అయ్యాక ఇది దెబ్బతింది పిల్లలు వినకపోతే. అప్పుడు లాలించడం అలవాటు కదూ, మాట వినని పిల్లాన్ని లాలించినట్టు మళ్ళీ నువ్వు నన్ను లాలించే, అప్పుడు నువ్వు కూడా నిజమే లేదు మీకు ఎందుకు అనకు గబుక్కుని. ఏమండి పిల్లలు మీరేనా వాళ్ళని అంత పెద్దవాళ్ళని చేశారు, మీరేనా అంత పరిణితి నేర్పారు, మీరేనా అన్ని విషయాలు నేర్పారు, వాడికి తెలియదండి, వాడి ఇవాళ నాన్నగారండి నేను చేయగలను అన్నాడంటే మీరు పెట్టిన భిక్ష. సంతోషించాలి, నా కొడుకు పెద్దవాడయ్యాడు, నా కొడుకు స్వతంత్రుడయ్యాడు, నా కొడుకు సమర్థుడయ్యాడని. అలా బెగ్గపెట్టి కూర్చుంటారేంటి చిన్నపిల్లల, బాగుంటుందా? ఆ మనవణ్ణి బతిమాలినట్టు మిమ్మల్ని బతిమాలుతుంటే విన్నారనుకోండి, తాత కోపం వచ్చిందా అని అన్నమ్మా అంటారు, ఏమన్నా బాగుంటుందా, రండి చాలండి కోపం అని నన్ను లాలించి తీసుకెళ్ళి అన్నం పెట్టే. అంతేకాని నువ్వు కూడా చాలండి మీ మూర్ఖత్వం అని తలిపేసేకే, నన్ను 11వ కొడుకుగా లాలించంటాడు. భార్యా స్థానం అటువంటిది. అందుకే ఇల్లాలు సమస్త ఐశ్వర్యం ఆమెది. నేను నా భార్య మెడలో ఏనాడు తాళి కట్టానో ఆనాడే నా ఐశ్వర్యం అంతా ఆమెది. నేను ఇవాళ ఇక్కడ కూర్చుని ఈ పంచ కట్టు కూర్చున్నానంటే ఈ పంచ మా ఆవిడ పెట్టిన భిక్ష, అంతే శాస్త్రం. నేను ఈ పంచ కట్టుకుంటే మా ఆవిడ భిక్ష, నేను ఈ లాల్చీ వేసుకుంటే మా ఆవిడ భిక్ష, నేను ఈ ఉపన్యాసం చెప్తే మా ఆవిడ భిక్ష. అదేంటంటే విశాఖపట్నం అసలు ఆవిడ రానిలేదు కదా, ఆవిడ పెట్టిన భిక్ష ఏమిటంటారేమో. శాస్త్రంలో అంతే. నేను గోశాలకు 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను, ఒక్కనాటికి వీల్లేదు అంది అనుకోండి, దానికి తెలియకుండా నేను ఎక్కడో డబ్బట్టుకొచ్చి ఇచ్చాను అనుకోండి, నాకు ఖాతాలో ఏం వేస్తారో తెలుసా, మా ఆవిడ ఇమ్మంటే ఆ డబ్బట్టుకొచ్చి నేను దాని డబ్బట్టుకొచ్చి నేను ఇచ్చినందుకు నాకు ఫలితం వేస్తారు, డబ్బా ఆవిడదే. ఇంటికి ఇల్లాలు ఇల్లాలు అన్న మాటకు అర్థం ఏమిటంటే వైదికంగా మీ సమస్త ఐశ్వర్యమునకు అధిపతి ఆవిడే. నేను చెప్పింది అబద్ధమని మీరు అనుకుంటే మీరు వేదమంత్రాలను పరిశీలించండి, ఆవిడిదే అధికారం ఇంటి మీద. గృహిణి గృహముచ్యతే. సరి అయిన భర్త అని గుర్తేమిటో తెలుసా? భార్య లేకపోతే ఒక్క క్షణం ఉండలేకుండా ఉండాలి. శ్యామశాస్త్రి గారు అంతటి మహానుభావుడు, సంగీత విద్వాంసుడు. ఆయన తాంబూల చర్వణం చేస్తూ సంగీతం నేర్చుకుంటూ పలమారితే తాంబూలపు ఉమ్ము వెళ్ళి గురువుగారి లాల్చీ మీద పడింది. పడితే శ్యామశాస్త్రి గారు క్షమార్పణ చెప్పారు, అయ్యా తాంబూలపు ఉమ్ము పడింది మీ మీద, నన్ను మన్నించండి, ఆ బట్ట ఇవ్వండి ఉతుకుతానన్నారు. గురువుగారు అన్నారు, ఒరే శ్యామశాస్త్రి నీకు పాఠం ఎందుకు చెప్పానో తెలుసా, ఎప్పటికైనా నీ తాంబూలపు ఉమ్ము నా ఉత్తరయం మీద పడాలని చెప్పాను రా, నువ్వు పరదేవతవిరా, శ్యామశాస్త్రిగా పుట్టావన్నారు. ఆ శ్యామశాస్త్రి గారు భార్య వెళ్ళిపోయిన 11వ రోజు లోపల వెళ్ళిపోయారు. నా ఉద్దేశ్యం భార్యాభర్తలు అంటే శాస్త్రమునందు ఇద్దరు కాదు. అందుకే సుందరకాండలో హనుమంటారు, అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసిదేక్షణ అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చేసి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. సీతమ్మ లేని రాముడు బతకకూడదిన్నాళ్ళు, రాముడు లేని సీతమ్మ బతకకూడదిన్నాళ్ళు. కానీ ఎలా బతికున్నారు వీళ్ళిద్దరూ? రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. శరీరములు వేరేమో కానీ మనసులు ఒక్కటే, ఇద్దరూ అందుకే బతకగలిగారన్నారు. అది భార్యాభర్తలంటే. అందుకే గృహిణి గృహముచ్యతే. భార్య లేని ఇంట భర్త ఉండకూడదు. భార్యని అంత ప్రేమించి లాలించి బుజ్జగించి సంసారాన్ని నడిపించుకోవాలి. భార్య మాట వినకపోతే నీ పాపం క్షయమైపోయిందని సంతోషపడిపో. భార్య మాట వింటే మాట వినే భార్య వచ్చిందని సంతోషపడిపో. తప్ప విన్నా వినకపోయినా బయటికి వెళ్ళి చెప్పడానికి మాత్రం శాస్త్రం అంగీకరించాలి. అందుకే భర్తవి.
భరించాలంతే. నీ భార్య యందు ఒక బలహీనత ఉంది, అదే నీవు ప్రేమించడానికి కారణం కావాలి. తల్లి ఏ పిల్లాడిని ఎక్కువ ప్రేమిస్తుంది? ఓ కుర్రవాడికి పిల్లల్లో ఒక పిల్లవాడికి పోలియో, కాలు తోటకూర కాళ్ళ వేలాడుతుంటుంది, అమ్మ వాడినే ప్రేమిస్తుంది. అమ్మ వాడిని ప్రేమించడానికి కారణం ఏమిటో తెలుసా? ఒక కాలు తోటకూర కాడలా ఉంటుంది. వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడో, అమ్మ పూజలన్నీ వాడి గురించే, మిగిలిన వాళ్ళ గురించి లేవని కాదు. వాళ్ళు పర్వాలేదు, వీడి గురించే నా బెంగ అంటుంది అమ్మ. ఏది బలహీనతో అది అమ్మ ప్రేమించడానికి బలమైనప్పుడు నువ్వు నీ భార్య బలహీనతని ప్రేమించడానికి ఎందుకు కారణం కాదు? అది దాంపత్యం. అది దాంపత్యం అయితే ఎన్ని బలహీనతలున్నా ప్రేమించుకోవడానికి కారణాలు అవుతాయింది శాస్త్రం. ఎన్ని బలహీనతలు భార్యకున్నాయో భర్త అంత ప్రేమించడానికి కారణం అవుతుంది. భర్తకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో భార్య ప్రేమించడానికి కారణాలు అవుతాయి. అందుకే విడాకులన్న మాట సనాతన ధర్మంలో లేదు, అసలు ఆ మాట లేదు. కారణం ఏమిటంటే ఒద్దుకోవడమే కానీ విడిపోవడం లేనే లేదు. అది దాంపత్యం. ఈ దాంపత్యానికి ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని చూసి 2 చేతులు ఎత్తి నమస్కరించింది. అదిరా ఈ దేశ సంస్కృతి అంటే. 1000 పడగలు అని నవల రాసి విశ్వనాథ సత్యనారాయణ గారు సాక్షర నమస్కారం చేశాడు మహానుభావుడు వైవాహిక వ్యవస్థకంతటికి. అది ఋషి కవిత్వం చేయడం అంటే అలా ఉంటుంది. ఒక ఋషి వేదాంత తత్వము జీర్ణమైన వాడు సాంఘిక నవల తీసుకొచ్చినా అలా ఉంటుంది. కాబట్టి లక్ష్మి కదిలింది, వెంకటేశ్వరుడు కదిలాడు. దాని వెనకాతల కలియుగంలో దాంపత్యం అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకో. భృగువు తన్నాడు, ఓర్పు పట్టాడు. ఓర్పు లేనిదే ఏదీ సాధించలేవు. శ్రీరామాయణంలో బాలకాండలో ఒక ఆఖ్యానం, మహానుభావుడు కుశధ్వజుడు పద్మావతి అమ్మవారికి తండ్రి, కుశనాభుడు అని ఒక రాజు. ఆయన భార్య ఘృతాచి అప్సరస. ఘృతాచి యందు ఆయనకి 100 కన్యలు కలిగారు. 100 మహాందగత్తెలు. 100 వివిధ వాద్యములను వాయించుకుంటూ బయటికి వెళ్ళారు. వాయుదేవుడు చూసి మీ 100కి నేను భర్తనవుతాను, నన్ను పొందండి అన్నాడు. వాళ్ళన్నారు, మేము నీకు భార్య నవము అని అనం, కానీ నువ్వు మమ్మల్ని అడగకూడదు అంటాం. ఎందుకో తెలుసా? అది రామాయణం అంటే, అది జాతి వారసత్వం అంటే. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం మిసహ యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి ఎందావిడ. 100 కలిపి ఒకేసారి అన్నారు. ఈ దేశంలో ఏ ఆడపిల్ల తన భర్తని తాను వెతుక్కునే దరిద్ర రోజు రాకుండుగాక. కన్న తండ్రికి తెలుసు ఎవరి నల్లుడుగా తేవాలో, ఎవరికి ఇచ్చి కూతుర్ని పెళ్లి చెయ్యాలో. ఏ మాట అడ్డుపెట్టి తన భర్తని తాను వెతుక్కునే రోజు రాకుండుగాక. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం విసహ. మాకు తండ్రి దైవం మా నాన్నగారు. మా నాన్నగారిని వెళ్ళాడు, మా నాన్నగారు కన్యాదానం చేస్తే 100 భార్యలు అవుతాం అన్నారు. ఆయనకి కోపం వచ్చింది. వాయువు రూపం లేకుండా లోపల తిరిగితే ఆయన ప్రవేశించకూడని రీతిలో ప్రవేశించి తిరిగితే వంకర్లు పొందాయి శరీరాలు, డేకుతూ వచ్చారు వాళ్ళు. అరే 100 అందగత్తెలు ఏమ్మా ఇలా పడిపోయారు, గూనివాళ్ళు అయిపోయి, ఏమైంది అన్నాడు తండ్రి. నాన్నగారు వాయువు శపించాడు మిమ్మల్ని అడగమన్నందుకు. అరే మరి మీకు తపోబలం ఉందే, మీరు చెయ్యని తప్పుకు వాయువు శపించాడే మిమ్మల్ని, మీరెందుకు శపించలేదు అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, నాన్నగారు ఎవరో ఒకడు తప్పు చేశాడని తప్పు చేసిన వాడిని అలా శపిస్తూ వెళ్ళిపోతే లోకం ఎలా నిలబడుతుందని అడిగారు. తండ్రి తెల్లబోయి అన్నాడు మహానుభావుడు కుశనాభుడు, ఎంత గొప్ప మాట చెప్పారమ్మా. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హిపుత్రికా, క్షమా ధర్మం, క్షమా యశ, క్షమయావిష్ఠితం జగత్. శ్రీరామాయణంలో అసలు ఈ శ్లోకాన్ని పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి. క్షమాదానం, ఏ దానం చెయ్యక్కర్లేదు, ఓర్పుగా ఉండగలగడమే దానం. క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞం. క్షమా యశ, ఓర్పే కీర్తి. క్షమా ధర్మం, ఓర్పుయే ధర్మం. క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు ఎందు ఈ లోకం నిలబడింది. ఓర్పు తప్పితే మహాతపశక్తి సంపన్నుడైన వాడు లయం చేస్తాడు. వాడు ఓర్పు పడుతున్నాడు కాబట్టి లోకాలు నడుస్తున్నాయి. అమ్మా ఓర్పుని మించింది లేదమ్మా అన్నారు. క్షమ నేర్చుకో. ప్రతిదానికి ఏదో ఒక విభూతిని అడ్డం పెట్టుకుని ఇంత వాణ్ణి నేనని మూతింత చేసుకుని ప్రవర్తించడం మానుకో. వినయంతో ప్రవర్తించడం, ఓర్పుతో ఉండడం నేర్చుకో జీవితంలో. ఈ సహనాన్ని లోకానికి నేర్పిన మొట్టమొదటి పాఠం వెంకటేశ్వరావిర్భావం, వెంకటేశ్వరావతార